ఆనకాలం పూట మెరుపులు పిడుగులు పడితే ఎట్లా సౌండ్ వస్తుందో ఆనకాలంలో అసెంబ్లీ షురూ అయితే కూడా గంట కంటే ఎక్కువ సప్పుడు వస్తుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలో గా కొట్లాటకి ఇంకా జర టైం ఉన్నది, కానీ ఇగో గీయాలైతే గిట్లా నడిచింది అసెంబ్లీ. తమిళనాడు రాష్ట్రంలో గిప్పటిదాకా సీఎం కుర్చీలో కూర్చున్నోళ్ళు ఏరు నేను ఏరు అన్నట్టు తమిళనాడు సీఎం విజయ్ తలపతి సారు అయితే ముంగలుకోతున్నాడు. అవును, మళ్ళా ఎన్నో ఏళ్ల సంది జాతీయ గీతం పాడింది లేదు. అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యే ముంగల గట్లనే గవర్నర్ సారు మాట్లాడే ముంగల మొత్తం మీద అయితే 25 ఏళ్లకు జాతీయ గీతం పాడిండ్రు అసెంబ్లీలా. जनगणमनधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलति तरंगा दव शुभ नामे जाहे दव शुभ आशीष माहे गाहे दव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे. చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్లా జాతీయ గీతం పాడిండ్రు కానీ వందే మాతరం గీతాన్ని అయితే వాడలేరు. మొదలు జాతీయ గీతం పాడి ఇక అటెన్క తమిళ గీతం పాడిండ్రు. తమిళనాడు గీతం పాడినాక గవర్నర్ సారు మాట్లాడుడు షురూ చేసిండు గిట్లా. There has been large leakage of revenues from mineral resources due to corrupt practices that pervades through the mining sector in Tamil Nadu. This government will ensure efficient and environmentally sustainable exploitation of mineral resources in the state. Organized illicit mining and tax evasion is being curbed with iron hand through proper regulation and enforcement to ensure that revenues flow into government treasury without diversion. Through these efforts, government is striving to double the revenue from minerals. As soon as this government assumed office, the permission was granted to allow free of cost supply of silt deposited in the lakes and ponds of Tamil Nadu to farmers, potters and individuals for their household use. ఇన్నరు కదా, ఇప్పుడున్న టీవీకే పార్టీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది, రైతులకు మస్తు సాయం చేస్తున్నది. ఇక గట్లనే పోయిన సర్కారు డ్రగ్స్ పూర్తిగా మాఫీ చేయలేదు, కానీ ఈ సర్కారు డ్రగ్స్ లేకుండా చేసే పని ముంగలేసుకున్నది. శబాషు అని చెప్పి మొత్తం మీద అయితే గవర్నర్ సారు మాట్లాడవచ్చే. ఇక గవర్నర్ సారు ముచ్చట ఇట్లుంటే డిఎంకే పార్టీ లీడర్లు అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్ని ఆగమైనాయి, ఏం సర్కారు ఏం లెక్క అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా పోస్టర్లు పట్టుకొని నిరసన తెలిపిండ్రు. అగ్గో చూసిరు కదా, డైరెక్ట్ పోస్టర్లల్లో సీఎం సార్కే సూటు పెట్టిర్రు. చూడాలి మళ్ళా మొదటి దినమే గిట్లుంటే రేపు ఇంకెట్లుంటుందో అసెంబ్లీలో.